హలో అండి. మష్రూమ్ మసాలా కర్రీ. మష్రూమ్స్ పుట్టగొడుగులు అంటాం తెలుగులో వీటిని. మష్రూమ్ మంచిగా నీట్గా కడుక్కొని శుభ్రంగా పెట్టుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, కొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకొని ఫ్రైడ్ ఆనియన్ మిక్సీ, అల్లం ఎల్లిగడ్డ, కారం, ఉప్పు, ధనియాల పొడి, ఉప్పు, మంచిగా కొంచెం పెరిగేసి బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఈ మసాలా దినుసులు నేను చూపించిన అన్ని మసాలా వేసేసుకొని మంచిగా కరివేపాకు, పచ్చిమిర్చి, మసాలా దినుసులు, టమాటో ఒక్క 5 minutes ఉడకనివ్వండి సిమ్లో పెట్టి. టమాటా ఉడికిపోయినాక మనం కలిపెట్టుకున్న మష్రూమ్స్ను కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక్క 15-20 minutes సిమ్లో ఉడికించుకోండి. చపాతీలోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా వెరీ ఎమ్మీ టేస్టీ. నాకు చపాతీలో కంటే రైస్లోకి ఇంకా చాలా బాగా అనిపించింది. ఇట్లా వెళ్ళిపోతుంది గుడికి చాలా బాగా అనిపించింది. ఎమ్మీ టేస్టీ. హౌ ఈజ్ ఇట్ టేస్ట్? ట్రై చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ, హౌ ఈజ్ ఇట్, కామెంట్ మీ. ఎలా ఉందో కూర, మష్రూమ్ కర్రీ, పుట్టగొడుగుల కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మీ.